జనగామ జిల్లాలో పులి టెన్షన్ నెలకొంది. పెంబర్తి టంగుటూరు శివారులో పులి అడుగు జాడలను రైతులు గుర్తించారు. సామరిపేట గ్రామంలో పులి కదలికలను రైతులు గుర్తించారు. దీంతో చుట్టుపక్కల గ్రామస్తులను అప్రమత్తం చేశారు అధికారులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనగామ జిల్లాలో పులి టెన్షన్ నెలకొంది. పెంబర్తి టంగుటూరు శివారులో పులి అడుగు జాడలను రైతులు గుర్తించారు. సామరిపేట గ్రామంలో పులి కదలికలను రైతులు గుర్తించారు. దీంతో చుట్టుపక్కల గ్రామస్తులను అప్రమత్తం చేశారు అధికారులు. జనగామ జిల్లాలో పులి టెన్షన్. పెంబర్తి టంగుటూరు శివారులో పులి అడుగు జాడలను రైతులు గుర్తింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లైన్ అందిస్తారు. చంద్రశేఖర్, చక్రి, ఈ మధ్య కాలంలో వరంగల్ జిల్లాకి ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో పులుల సంచారం అయితే ప్రజలను తీవ్ర ఇబ్బందులకు భయాందోళనకు గురి చేస్తుంది. ముఖ్యంగా జనగామ జిల్లాలోని షామీర్పేట గ్రామంలో కోమటిరెడ్డి సుశీల ఉద్ర ఆశ్రమంలో నిన్న రాత్రి 11:30 సమయంలో పులి సీసీ కెమెరాలో కనిపించడం జరిగింది. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అంతేకాదు అదే పులి పెంబర్తి టంగుటూరు శివారులోని రైతులకు సంబంధించిన వరి పొలాల్లో నడుచుకుంటూ వెళ్ళినట్లుగా అక్కడ పాదముద్రలు గుర్తించిన అధికారులు కూడా ఇటు ఫారెస్ట్ అధికారులకి సమాచారం అందించారు. ముఖ్యంగా అక్కడ ఉన్న పులి అడుగులు గుర్తించి ఇటు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను గుర్తించి జనగామలో పులి సంచరిస్తుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు అయితే ప్రజలకు పిలుపునిచ్చారు. పులి కనబడితే ఎలాంటి పులిని రెచ్చగొట్టే విధంగా చేయకుండా ప్రజలు సమన్వయం పాటించాలి, భయభ్రాంతులకు గురి కాకుండా అధికారులకు సమాచారం అందించండి అని అధికారులు పిలుపునిచ్చారు. ఈ పులి ఈ జనగామ జిల్లాలో సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలైతే కొంత భయాందోళనకు గురవుతూ పొలాలకు వెళ్లాలన్నా రాత్రిపూట బయటికి రావాలన్నా భయపడుతున్న పరిస్థితి ఉంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.